సో హైదరాబాద్ లొకేషన్లో విప్రో కంపెనీ వాళ్ళు భారీగా ఉద్యోగాలను అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. ఫర్ ఫ్రెషర్స్ కోసం 140 మంది అయితే కావాలని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 18 to 25,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే టూ వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. 2 డేస్లో మీకు ఇంటర్వ్యూ చేసిన వెంటనే మీకు సెలెక్ట్ అయితే కనుక 2 డేస్లో జాబ్ అయితే వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ కోసం వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కంపెనీ వచ్చేసి విప్రో అనమాట. విప్రో వాకిన్ ఫర్ ఫ్రెషర్స్ March 24th to 28th అనమాట. సో March 24th నుండి 28th వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. మార్నింగ్ 10 to 12 PM. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 1.25 to 2 lakhs per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే సో March 24th to 28th మార్నింగ్ 10 to 12 PM అనమాట. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ISP రోడ్ ఆపోజిట్ టు డొమినోస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానకరంగూడ హైదరాబాద్ తెలంగాణ 500032 అనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 140 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్కి 2433 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు కూడా వీడియో చేసిన వెంటనే మీరు విల్లింగ్ అనుకుంటే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎవరికైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో సో అటువంటి ఫ్రెషర్ క్యాండిడేట్స్ని వీళ్ళు హైరింగ్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్లో ఎక్సెల్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వర్క్ చేయడానికి మీరు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఫిక్స్డ్ షిఫ్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్ 2023, 2024, 2022. సో ఈ యొక్క 3 years డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ మ్యాండేటరీ అనమాట. సో ఈ యొక్క మార్క్ షీట్స్ అన్ని మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days ఏ వీక్లో వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి, ఇంతకుముందు చెప్పాను. సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ క్యారీ బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ అనమాట. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, లాస్ట్ 6 monthsలో తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ అలాగే జెరాక్స్ కాపీ 2 కూడా తీసుకెళ్ళాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా గ్రాడ్యుయేషన్ చేసింది, సో అది జెరాక్స్ కాపీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో దీని మీద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే వాళ్ళకు అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. వాళ్ళే కాంటాక్ట్ అయ్యి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.